హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ సిగ్నేచర్ క్రియేట్ చేయాలంటే www.esignature.com దగ్గర ఫస్ట్ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. డ్రా సిగ్నేచర్ ఆర్ టైప్ సిగ్నేచర్ అని ఉంటుంది. టైప్ సిగ్నేచర్ దగ్గర మీ నేమ్ టైప్ చేస్తే డిఫరెంట్ సైన్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. డ్రా యువర్ సిగ్నేచర్ దగ్గర మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ క్రియేట్ చేయండి. సిగ్నేచర్ క్రియేట్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, హౌ టు యాడ్ సిగ్నేచర్ టు యువర్ డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్. గూగుల్ సర్చ్లో సైన్ వెల్ అని క్లిక్ చేసి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సాఫ్ట్వేర్ అని మీద క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. గూగుల్తో సైన్ ఇన్ కాండి. రైట్ సైడ్లో ఉన్న న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మీ పీడిఎఫ్ ఆర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. మీరు సైన్ చేస్తే అక్కడ టిక్ చేయండి, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ సైనింగ్ అని. కంటిన్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ దగ్గర కర్సర్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత 3 ఆప్షన్స్ చూపిస్తుంది. టైప్, డ్రా ఆర్ అప్లోడ్ సైజ్ సిగ్నేచర్ అని ఉంటుంది. మీరు కావాలంటే టైప్ కూడా చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే డ్రా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ అప్లోడ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకున్న సైన్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన సైన్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు. మీకు తగ్గట్టుగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సేవ్ అని చేస్తే నేచర్ పాయింట్ దగ్గర సైన్ వచ్చేస్తుంది. మీరు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షేర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ సైన్ పీడిఎఫ్లో ఈ సైన్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు యాడ్ అదర్ పర్సన్ సిగ్నేచర్. హోమ్ పేజ్కి వచ్చి న్యూ డాక్యుమెంట్ అని క్రియేట్ చేయండి. అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ దగ్గర మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఐఎమ్ ద పర్సన్ సైనింగ్ కూడా టిక్ చేయొద్దు, కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్లో నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఏ పర్సన్ సైన్ కావాలంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. యాడ్ దగ్గర ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రిపేర్ మీద క్లిక్ చేయండి. సైన్ ఉన్న ప్లేస్ దగ్గర కర్సర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పర్సన్ నేమ్ వస్తుంది. దీని దగ్గర కర్సర్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. వేరే వాళ్ళ పర్సన్ సైన్ కావాలంటే షేర్ దగ్గర డాక్యుమెంట్ షేర్ చేయండి. నెక్స్ట్ ఒక టూల్ బార్ ఓపెన్ అయింది, దాంట్లో వాళ్ళ ఈమెయిల్ ఐడి నేమ్ ఉంటుంది. సెండ్ అని క్లిక్ చేయండి. అదర్ పర్సన్ సైన్ వాళ్ళ జీమెయిల్లో ఎన్వెల్ నుంచి ఈమెయిల్ వస్తుంది, అది ఓపెన్ చేయమనండి. వ్యూ అండ్ కంప్లీట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయమనండి. క్రియేట్ చేసిన సైన్ ఎక్కడ సైన్ కావాలో ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సైన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఆప్షన్స్ వస్తుంది. టైప్ అన్న చేయొచ్చు, డ్రా అన్న చేయొచ్చు, అప్లోడ్ అన్న చేయొచ్చు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద అగ్రీడ్ అండ్ ఫినిష్ మీద క్లిక్ చేయమనండి. థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ ద డాక్యుమెంట్ అని వస్తుంది. ఈ విధంగా అదర్ పర్సన్ సైన్ కూడా తీసుకోవచ్చు.